హాయ్ హలో నమస్తే. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఆల్రెడీ మనము సిగ్నేచర్స్ గురించి చాలా వరకు ప్రాక్టికల్గా చెప్పడానికి నేను ట్రై చేయడం అనేది జరిగింది. సిగ్నేచర్ మనకి మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, తర్వాత ఆ సిగ్నేచర్లో మనకి ఏమేమి అంటే హెల్త్, వెల్త్, కెరియర్ అండ్ రిలేషన్షిప్ గురించి కూడా మన సిగ్నేచర్ మనకి ఏం చెప్తుంది అనే దాని గురించి కూడా మనం కొన్ని ప్రాక్టికల్గా కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మన సిగ్నేచర్ మనం ఒకసారి స్టార్ట్ చేస్తామో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద చూపించడం అనేది జరుగుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకు తెలియకుండానే మన సిగ్నేచర్లో మార్పులు అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనము దృష్టిలో ఉంచుకొని మన సిగ్నేచర్ని మనం ఏ స్టైల్గా ఉంచుకోవడం, అంటే ఎటువంటి సిగ్నేచర్ పెట్టుకోవడం అనేది దాని ఇంపార్టెన్స్ అనేటిది కూడా మనం చాలా వీడియోస్లలో కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైనా కూడా మన యొక్క సిగ్నేచర్ రీడబుల్గా ఉండాలని నేను ప్రతిసారి చెప్పడానికి కూడా రీజన్స్ మీకు సెలబ్రిటీస్ సిగ్నేచర్స్లలో కూడా చూపించడం అనేది జరిగింది. సో కాబట్టి ఇప్పటికీ మీకు డౌట్ అనేది క్లారిఫై వచ్చి ఉంటుంది. సో మన సిగ్నేచర్ ఎప్పుడు కూడా మనం ఫోర్జరీ చేయడానికి అంత అనుకూలంగా ఉండదు ఎవరికి కూడా. ఒకవేళ చేసినా కూడా ఇప్పుడున్న టెక్నాలజీతో దొరికిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో నుంచి ఫోర్జరీ గురించి మీరు మర్చిపోండి. కానీ మన సిగ్నేచర్ మనకి ఏ విధంగా ఉండాలి, అది హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కూడా కావచ్చు, మనీ పరంగా కూడా మనకి ఎంత అదృష్టాన్ని ఇస్తుంది సిగ్నేచర్. కేవలం ఒక సిగ్నేచర్ మార్చుకోవడం ద్వారా, ఆ సిగ్నేచర్ని తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క లైఫ్లో చాలా చేంజెస్ అనేది కూడా ఖచ్చితంగా కనబడతాయి అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు కూడా. తర్వాత దాన్ని ఎప్పుడైతే అప్లై చేస్తామో దాని యొక్క బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చు. సో ఇంతవరకు మీకు నేను జస్ట్ రిలేషన్షిప్ గురించి, హెల్త్ గురించి, కెరీర్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. మన యొక్క సిగ్నేచర్లో గనక కరెక్ట్గా లేకపోతే అది మనల్ని క్రిమినల్ సైడ్ని కూడా తీసుకెళ్తుంది. తర్వాత కటకటాల వెనుకలికి కూడా మనల్ని తీసుకువెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు అనాలిసిస్ ద్వారా ఒక వీడియో అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది అందరికీ తెలిసి ఉంటుంది. కానీ కేవలం సిగ్నేచర్లో చిన్న మిస్టేక్ ద్వారా తను ఎంత మంచి వ్యక్తి అయినా కూడా క్రిమినల్గా మారడానికి అవకాశాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అదే అనమాట. సో అందరికీ అఫ్కోర్స్ కొందరికి తెలిసి ఉండవచ్చు, కొందరికి తెలియక ఉండవచ్చు. కన్నడ హీరో ఇతను దర్శన్, అందరికీ తెలుసు. రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ తన యొక్క ఫ్యాన్నే చంపి, అతి కిరాతకంగా చంపి జైలుకి వెళ్ళిన వ్యక్తి. సో ఇప్పుడు ప్రజెంట్ జైల్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. తనకి బెయిల్ అనేది రావడం అనేది జరగట్లేదు. సో తన గురించి అతను ఒక యాక్టరు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కూడా. తన యొక్క సిగ్నేచర్ని మనం చూద్దాం. ఇక్కడ తన సిగ్నేచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్, తన యొక్క సిగ్నేచర్ తనని ఎన్ని ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్ళింది అంటే ఇదే సిగ్నేచర్ తనకి నేమ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సిగ్నేచర్ అదే సిగ్నేచర్ నేమ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం కాంట్రవర్సీ ఆల్వేస్. అఫ్ కోర్స్ ఇతను చాలా కాంట్రవర్సీస్లో కూడా ఉండడం జరిగింది. ఆ కాంట్రవర్సీస్ చివరికి తనని ఒక క్రిమినల్ని కూడా చేయడానికి దారి చూపింది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మనిషి యొక్క సిగ్నేచర్ అంటే మనం రెగ్యులర్గా వాడుతున్న సిగ్నేచర్లో చేసే మిస్టేక్స్ వల్ల మనం ఏమనుకుంటాం, డబ్బు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అనుకుంటాం. సో ఇతని దగ్గర డబ్బు లేదా, మళ్ళీ ఎందుకు జైల్లోంచి చిన్న మామూలు నార్మల్ పీపుల్సే జైల్లో నుంచి ఏదో ఒక బెయిల్ మీద బయటకు వచ్చేస్తుంటారు. కానీ ఇతని దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా కూడా ప్రస్తుతానికి విపరీతమైన దారుణమైన పరిస్థితులలో ఉండడం అని జరిగింది. సో ఇలా చాలా మంది చూసుకోవచ్చు. మనం సెలబ్రిటీస్ అని కాదు, పొలిటీషియన్స్ని కూడా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి యొక్క సిగ్నేచర్స్లలో చూస్తే తరచూ ఇలాంటివే కొన్ని రీజన్స్ అనేటివి కనబడడం అనేది కూడా జరిగిందనమాట. అంటే ఎంతో నేమ్, ఫేమ్, డబ్బు అంతా పలుకుబడిని సంపాదించిన తర్వాత చివరికి వాళ్ళు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడానికి కారణాలు ఇక్కడ మనకి క్లియర్ కట్గా మనకి కనబడుతూ ఉంటాయి. ఇతని యొక్క సిగ్నేచర్లో మనీ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది. ఇతని యొక్క సిగ్నేచర్లో మనీ అనేది చాలా వండర్ఫుల్గా ఉండడం అనేది జరిగింది. కానీ అట్ ది సేమ్ టైం ఇతనికి
కాంట్రవర్సీస్లో తీసుకెళ్ళడానికి, అట్ ది సేమ్ టైం జైలుకి వెళ్ళడానికి ప్రేరేపించడానికి కారణం ఇతని యొక్క సిగ్నేచర్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఈ సిగ్నేచర్ చూడండి, ఇది ఒక చిన్న గన్ లా కనబడట్లేదా మీకు? అబ్జర్వ్ చేయండి, ఇది ఒక చిన్న గన్, ఇది ఒక చిన్న ట్రిగర్ లాగా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక గన్నుని మనం పట్టుకొని ట్రిగర్ని నొక్కినట్లు. అంటే మన యొక్క సిగ్నేచర్స్లో ఎప్పుడైనా కూడా కత్తులు, గన్స్, సో తర్వాత బాంబులు అలాంటివి గనక మనం సిగ్నేచర్లో క్రియేట్, అంటే వీళ్ళకి తెలిసి తెలియక క్రియేట్ చేస్తున్నవి. ఇతను ఇది కన్నడలో చేసి ఉండవచ్చు, ఎందుకంటే కన్నడ యాక్టర్ కాబట్టి కన్నడలో చేసి ఉండవచ్చు. దర్శన్ దా అనే అక్షరాన్ని ఈ విధంగా చేసి ఉండవచ్చు కాదు, కానీ ఇది చూస్తున్న విధానం ఒక గన్నులాగా కనబడడం, ఇది క్రైమ్. తర్వాత వచ్చేసి ఇది చూడండి, ఇతని యొక్క సిగ్నేచర్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా తీసుకెళ్లడం అనేది జరిగింది. అంటే ఒక సర్కిల్ని ఏ విధంగా బ్లాక్ చేసేస్తున్నాడు. ఇది మెయిన్ పార్ట్. ఇతన్ని జైలుకి తీసుకువెళ్ళడానికి, జైల్లో ఉండేటట్లు చేయడానికి కూడా ఇది పెద్ద మైనస్ పాయింట్స్. ఇవి రెండు క్లియర్గా ఇక్కడ కనబడుతున్నాయి అనేది బాగు. కానీ ఇతని యొక్క సిగ్నేచర్లో ఈ విధంగా చూడండి, ఇది షటర్, మనీ షటర్ అని కూడా మనం చెప్పవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇతని యొక్క కింద బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఇతని యొక్క లైఫ్ ఫ్లో, అంటే ఇతను చాలా మందికి మంచి సర్వీస్ కూడా ఇవ్వచ్చు. ఇతని వల్ల బాగుపడిన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువగానే ఉండవచ్చు. కానీ ఇతని యొక్క పర్సనల్గా ఎప్పుడైతే చూసుకున్నట్లయితే, ఇది ఒక ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇతనిది ఎప్పుడైతే గన్నుగా ఉందో, ఇతని యొక్క మైండ్ క్రిమినల్ మైండ్కి దారి తీస్తుంది. క్రిమినల్ ఆలోచనలు రావడానికి కూడా దారి తీయడం. తర్వాత వచ్చేసి చివరి యొక్క సిగ్నేచర్ని, ఒక సర్కిల్ని తను చేసుకొని ఆ సర్కిల్లోనే తాను ఉండిపోవడం అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా జరుగుతుంది. కాబట్టి తాను జైలుకి వెళ్ళడానికి కూడా ఇది ప్రేరేపణ జరిగింది. కాబట్టి ఇప్పుడు స్టిల్ తాను జైల్లో ఉండడానికి కారణం అనేది ఇది క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే కూడా సిగ్నేచర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఒక కెరియర్ పరంగా కావచ్చు, అంటే ఇతనికి ఇక్కడ కెరియర్ పరంగా మంచి సక్సెస్ ఇచ్చింది. తర్వాత నేమ్, ఫేమ్ అన్నీ ఇచ్చాయి. కానీ రిలేషన్షిప్ ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ కూడా ఇతని యొక్క కింద ఆధారపడడం అనమాట. ఇది ఇతని యొక్క షటర్ కింద బతకడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి రిలేషన్షిప్ ఇక్కడ ఇంకొకటి, రిలేషన్షిప్లో కూడా అంత మంచిగా రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పవచ్చు. అంటే తన యొక్క వైఫ్తో కావచ్చు, వేరే వాళ్ళతోటి కూడా కావచ్చు, అంత మెయింటెనెన్స్ అనేది అంత క్లియర్గా రిలేషన్షిప్ అనేది ఎక్కువ రోజులు నడవడం అనేది ఉండదు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇతను దర్శన్ హీరో కనుక ఈ సిగ్నేచర్ని మార్చుకుంటే కనుక ఖచ్చితంగా బెయిల్ రావడం జరుగుతుంది. తను బెయిల్ రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఒకవేళ కనుక ఈ వీడియో కనుక తన వరకు చేరితే కనుక ఖచ్చితంగా తను ఫోకస్ పెట్టాల్సింది తన యొక్క సిగ్నేచర్లో ఖచ్చితంగా కనుక తాను ఫోకస్ పెడితే దీని నుంచి విముక్తి పొందడానికి, దీని నుంచి బయటపడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 99% అవకాశాలు ఉన్నాయి. ఇతను చేయవలసింది ఇమీడియట్ రెమెడీ ఈ యొక్క సిగ్నేచర్ని సెట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఈ సిగ్నేచర్ని పర్ఫెక్ట్గా ఎప్పుడైతే సెట్ చేసుకోగలుగుతాడో అప్పుడు తన యొక్క లైఫ్లో చేంజెస్ అనేది చూడడం. తర్వాత దాని నుంచి, ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు, చేయరని కాదు, ఆ తప్పుల్ని తెలుసుకొని తర్వాత తన యొక్క లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది కూడా ఒక అవకాశం. దేవుడు అనేది ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని తాను కనుక రియలైజ్ అయిపోయి ఇటువంటి మిస్టేక్స్ మళ్ళా పునరావృతం కాకుండా లైఫ్ని మంచిగా లీడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇతని యొక్క సిగ్నేచర్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇక్కడ చూడండి, మన యొక్క సిగ్నేచర్లు ఎప్పుడు కూడా కత్తులు పట్టుకున్నట్లు, గన్స్ పట్టుకున్నట్లు, బాంబులు పట్టుకున్నట్లు. ఇది చూడండి, ఒక చిన్న బాంబు, పటాసు బాంబు లాగా కనబడుతుంది. ఇది తర్వాత సర్కిల్ వచ్చింది, ఆ సర్కిల్లోనే తనని తానే నిర్బంధించుకున్నాడు. కాబట్టి ఇలాంటి సిగ్నేచర్స్ దయచేసి ఎవరు కూడా చేయకండి. ఒకవేళ చేసినా మీ సిగ్నేచర్ని ఒకసారి చూయించుకోండి ఎవరికైనా, లేదా మీరే ఒకసారి చెక్ చేసుకోండి. మీ సిగ్నేచర్లు ఎక్కడైనా కానీ కత్తులు కానీ, బాంబులు కానీ, లేకపోతే కట్ ఆఫ్ చేయడం కానీ, లేకపోతే సర్కిల్స్ రావడం, ఆ సర్కిల్స్లలోనే డబుల్ సర్కిల్లోనే డబుల్ సర్కిల్ వచ్చినా కూడా
వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ వెళ్తాయి. ఇది మనం ఖచ్చితంగా చూస్తే అనిల్ అంబానీలో కూడా కనబడుతుంది. సో ఇలాంటి డబుల్ సర్కిల్స్ చేయడం, లేకపోతే రివర్స్ తీసుకోవడం, ఇట్లాంటివి చేసినా కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా క్రిమినల్ కేసులు, తర్వాత పోలీస్ కేసులు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, జైళ్ళకు కూడా వెళ్ళాల్సిన అవకాశాలు, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా క్రియేట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి డౌట్స్ ఏమన్నా మీ సిగ్నేచర్లో కూడా ఉన్నట్లయితే అది పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని నా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ తీసి అపాయింట్మెంట్ తీసుకోండి. అంతేగాని డైరెక్ట్గా కాల్స్ మాత్రం చేయకండి. సో ఏ విషయం ఉన్నా కూడా వాట్సాప్ త్రూనే కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.